మీరు ఈ ఎపిసోడ్ని డైరెక్ట్గా చూస్తుంటే కనుక దయచేసి డావిన్సీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3ని చూసిన తర్వాతే ఈ ఎపిసోడ్ని చూడండి. లేకపోతే కొన్ని విషయాలు మీకు అర్థం కావు. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. ఊరు బయట ఉన్న చర్చిలో అమ్మాయిలకి ఒక్కొక్కరికి దెయ్యం పట్టి చనిపోతున్నారు. డావిన్సీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు డావిన్సీ ఎలా ఆలోచించాడంటే, ఎన్నో పాపాలు చేసే మనల్ని దేవుడు వదిలేసి నిరంతరం దేవుడి సేవలోనే ఉండే నన్స్ని దేవుడు ఎందుకు హింసిస్తున్నాడు అని. అప్పుడే ఆయనకి ఒక క్లూ దొరికింది. అదేంటంటే, డావిన్సీతో పాటు వచ్చిన రాజభటులలో ఒకరికి సేమ్ ఇలానే దెయ్యం పట్టింది. ఫస్ట్ టైం భటులతో కలిసి డావిన్సీ ఆ చర్చిలోకి వచ్చినప్పుడు ఆ భటులలో ఒక వ్యక్తికి మాత్రం దేవుడు అంటే అత్యంత భక్తి. సో చర్చిలోకి ఎంటర్ అవగానే అక్కడ చర్చ్ ఎంట్రన్స్లో ఉన్న ఒక పునీత విగ్రహం దగ్గరికి వచ్చి విగ్రహం పాదాలకి ముద్దు పెట్టి ప్రేయర్ చేశాడు. ఆ వ్యక్తికి మాత్రమే ఇలా జరిగింది. కాబట్టి ఆ విగ్రహానికి ఈ దెయ్యాలకి ఏదో లింక్ ఉందని డావిన్సీకి అనిపించింది. అప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే, అక్కడ నన్స్ అంతా ఇలానే రోజు ఆ విగ్రహం పాదాలకి ముద్దు పెట్టి ప్రేయర్ చేసేవారట. ఇక డావిన్సీకి ఆన్సర్ దొరికిపోయింది. రోమన్స్ ఫ్లోరెన్స్లోని ప్రజలకి భయం కలిగించేలా చేస్తే అప్పుడు ఫ్లోరెన్స్ని ఈజీగా ఆక్రమించుకోవచ్చు అని అనుకొని ఆ ప్లాన్లో భాగంగా ఆ విగ్రహం పాదాలపైన రెడ్ ఎర్గాట్ అనే ఒక ఫంగస్ని అంటించారు. అది కనిపించదు, కానీ మనం దాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మన పెదాల్ని తాకి మనపైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఒళ్ళంతా కాలిపోతే ఎంత మంట వస్తుందో అంత బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. పైగా హై లెవెల్ హాలుసినేషన్స్ వస్తాయి. మెంటల్ బ్యాలెన్స్ తప్పి వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తారు. అంతేగాని అక్కడ నిజానికి దెయ్యం కానీ గీయం కానీ ఏమీ లేదు. దానికి విరుగుడు కూడా డావిన్సీనే ఇచ్చి వాళ్ళందరికీ రోగం నయం చేశాడు. ఇలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఇదే నిన్నటి ఎపిసోడ్కి సొల్యూషన్. ఇప్పుడు మనం మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. డావిన్సీ ఆ దెయ్యాలు పట్టిన వారికి విరుగుడు మందు ఎలా తయారు చేయగలిగాడు అని అంటే, డావిన్సీకి హ్యూమన్ బాడీ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తను దాదాపు 100 హ్యూమన్ బాడీస్ని డైసెక్ట్ చేశాడు. చనిపోయిన శవం దొరికితే చాలు దానిని చర్చ్ పర్మిషన్తో ఓపెన్ చేసేవాడు. బాడీలో ప్రతి బోన్ని, ప్రతి ఆర్గాన్ని, ప్రతి మజిల్ని స్టడీ చేసేవాడు. శిశువు జన్మించక ముందే అమ్మ కడుపులో ఎలా ఉంటుందో గీసిన మొట్టమొదటి వ్యక్తి డావిన్సీ. తను దాదాపు 600 పేజీలు ఉన్న ఒక బుక్ని రాసుకున్నాడు. వాటిలో మనిషి బాడీకి సంబంధించిన అన్ని డయాగ్రామ్స్ విత్ దేర్ ఫంక్షన్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే, తన హ్యూమన్ బాడీ పైన చేసిన రీసెర్చ్ వర్క్ అంతా డావిన్సీ చనిపోయిన 300 సంవత్సరాల వరకు ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు. దీనికి కారణం డావిన్సీ చనిపోయిన తర్వాత ఆ వర్క్ అంతా తన వంశస్థుల దగ్గరే ఉండిపోయింది. దానిని వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత 18వ శతాబ్దంలో ఆ వర్క్ అంతా డిఫరెంట్ లాంగ్వేజ్లోకి పబ్లిష్ చేశారు. అదే వర్క్ ఒకవేళ 14వ శతాబ్దంలోనే పబ్లిష్ అయి ఉంటే ఇప్పటికే మన మెడిసిన్ ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. రీసెంట్గా కొంతమంది కార్డియాలజిస్టులు డావిన్సీ హార్ట్ వాల్స్ మీద రీసెర్చ్ చేసిన వర్క్ అంతా చాలా ఎక్యురేట్గా ఉందని తేల్చారు. డావిన్సీ లైఫ్ అంతా తన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూనే ఉండేవాడు. డావిన్సీ మనిషి ప్రాణాలకు చాలా విలువనిచ్చేవాడు. అందుకే తను మొదట్లో డిజైన్ చేసిన మల్టీ బ్యారల్ కెనాన్, ట్యాంక్ అండ్ బ్యాటిల్ షిప్ వల్ల యుద్ధంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, ఇక మిలిటరీ వెపన్స్ డిజైన్ చేయకూడదని అనుకున్నాడు. తను ప్రాణాలకి హాని కలిగే యంత్రాలు తయారు చేయడం మానేశాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. డావిన్సీ చాలా పెద్ద ఫిలాసఫర్. ఆయన మానవ జాతికి సంబంధించి ఎన్నో కోట్స్ రాశాడు. వాటిలో నాకు బాగా ఇష్టమైంది ఒకటి చెప్తాను. మన పురాణాలు మనకి శత్రువుల్ని కూడా క్షమించమని చెబుతున్నాయి. కానీ ఏ పుస్తకంలోనూ మన స్నేహితుల్ని, రిలేటివ్స్ని తప్పు చేస్తే క్షమించాలి అని చెప్పలేదు. నిజమే కదా? మనకి సంబంధం లేని వాడి వల్ల మనకి నష్టం జరిగితే మనం వాడిని క్షమించేస్తున్నాం.
కానీ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎందుకని క్షమించలేకపోతున్నాం? వాళ్ళ మీద మనం ఎందుకని కోపడుతున్నాం? వాళ్ళ మీద మనం పగ ఎందుకు పెంచుకుంటున్నాం? ముందు మనం మన వాళ్ళని క్షమించే గుణం నేర్చుకోవాలి అని అన్నాడు. అలానే తను తప్పించుకోవడానికి తన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసే రకం కూడా కాదు. అందుకే ఒకసారి తనపైన హోమోసెక్షువల్ అని నిందపడి కోర్టులో కేసు వేసినప్పుడు తన తరపున వాదించే అడ్వకేట్ ఈ నింద వేరే వాళ్ళపైన వేసేస్తే నువ్వు తప్పించుకోవచ్చు అని అన్నా దానికి తను ఒప్పుకోలేదు. కోర్టులో వాదించి తన తప్పు లేదని ప్రూవ్ చేసుకొని కేసు గెలిచాడు. తను ఇంత ఇనుగ్గా అవడానికి, తను నిరంతర ఇన్వెంటర్ అవడానికి కారణం ఒకే ఒక పదం, అదే ఇంపాసిబుల్. ఈ పదం అంటే ఆయనకి అస్సలు నచ్చదు. ఎవరైనా ఈ పదం అంటే అసలు ఒప్పుకునేవాడు కాదు. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని అనేవాడు. లైఫ్లో ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తను గివప్ అయ్యేవాడు కాదు. చివరి క్షణం వరకు పోరాడేవాడు. ఓటమిని అసలు ఒప్పుకునేవాడు కాదు. మనం అందరం అనుకుంటుంటాం నువ్వు అంటే నీ ఆలోచనలని, కానీ డావిన్సీ ఏమంటాడంటే నువ్వు అంటే నీ ఆలోచనలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఒకరు అంబానీ అవ్వాలని, కొందరు అది చేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటారు. కానీ అవి ఎప్పటికీ ఆలోచనలానే మిగిలిపోతాయి. డావిన్సీ ఏమన్నాడంటే నువ్వు అనేది డిఫైన్ చేసేది నీ నిర్ణయాలే. నువ్వు అంటే నీ నిర్ణయాలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు మాత్రమే నీకు చరిత్రలో ఒక స్థానాన్ని ఇస్తాయి అని అన్నాడు. బాగా చెప్పాడు కదా. తను పాత వాటినేమీ ఒప్పుకునేవాడు కాదు, కొత్తవి కావాలని కోరుకునేవాడు. మన జీవితం మనం చూసే విధానంతోనే మొదలవుతుందని నమ్మిన గొప్ప వ్యక్తి డావిన్సీ. ఈరోజు మనం డావిన్సీ కోసం గొప్పగా చెప్పుకునేలా చేసింది ఆయన క్యూరియాసిటీ. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆయన తపన ఎన్నో గొప్ప విషయాలు ఇన్వెంట్ చేసేలా చేసింది. ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది అని చెప్పింది కూడా డావిన్సీనే. చరిత్రలో మోస్ట్ ఫేమస్ పెయింటింగ్స్ అయిన మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ పెయింటింగ్స్ని డావిన్సీనే గీశాడు. 1580లోనే కాంటాక్ట్ లెన్స్ని డావిన్సీ ప్రపోజ్ చేశాడు. ఇప్పటికీ ఇటలీలో €1 కాయిన్ పైన డావిన్సీ వేసిన విట్రూవియన్ మ్యాన్ డ్రాయింగ్ ఉంటుంది. డావిన్సీ చనిపోయే ముందు అన్న చివరి మాటలు ఏంటంటే నా వర్క్లో ఎంత క్వాలిటీ ఉందో అందులో సగభాగం కూడా మానవ జాతికి రీచ్ అవ్వలేదు అని అన్నాడు. దానికి కారణం డావిన్సీ వర్క్ చాలా శతాబ్దాల వరకు పబ్లిష్ కాకపోవడమే. డావిన్సీ చదువుకోలేదు, కానీ 500 సంవత్సరాల నాటి ఆయన వర్క్ నుంచి ఇంకా మన సైంటిస్టులు ఎన్నో నేర్చుకుంటున్నారు. ఆయన PhD చేయకపోవచ్చు, కానీ ఎన్నో యూనివర్సిటీల్లో ఆయన మీద ఇప్పుడు కొన్ని వేల మంది PhD చేస్తున్నారు. అంతకన్నా సక్సెస్ ఏముంటుంది? ఇప్పటికీ ఎప్పటికీ నేను చరిత్రలో ఎక్కువగా అభిమానించే వ్యక్తి డావిన్సీ. ఆయన కృషికి తగ్గ ఫలితం దక్కలేదని నా ఒపీనియన్. అది మన మానవ జాతి చేసుకున్న దురదృష్టం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.